నిరుద్యోగాలను హోంగార్డ్ పేరుతో దాదాపు గతంలోకి తులదాలు ఇచ్చి గత రిజర్వేషన్ తుంగలో తొక్కి ఈరోజు 40% రిజర్వేషన్ అంటే అర్థం ఈరోజు నిరుద్యోగులకు భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవని చెప్పి ఈరోజు ఇండియా చెప్తా ఉన్నారు. తక్షణమే కొత్త ప్రభుత్వం ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. కానీ 3 వాయిదాలు జరిగితే ఒక్క వాయిదా కూడా ఈరోజు కోర్టుకు హాజరు కాకుండా నిరుద్యోగులను నచ్చేయటం ముంచింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. 6,000 మంది ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చే విధంగా, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక జిల్లాలు ఆందోళన జరుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముద్రిద్ర కనుక ఉంటే భవిష్యత్తులో చలో విజయవాడకు వస్తున్న దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి తక్షణమే ఈవెంట్స్ పెట్టి, మెయిన్స్ పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మేము DYFIగా డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందండి. మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్ల మీదకి రారని హామీలు ఇచ్చి 6 నెలల్లో నారా లోకేష్ గారు 6 నెలల్లో విజయనగరం సభలోని మా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు స్పందించకపోవడం చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. గల్ఫ్ బాధితులు వరద బాధితుల్లో మీకు కనిపిస్తున్నారు. అది కూడా మంత్రులకి ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేసులు అనేవి చాలా చిన్న ఇష్యూస్ లో ఉంటాయి. వితిన్ మంత్స్ లో వితిన్ డేస్ లో వాళ్ళు కోర్టు కేసులకు సివిల్ చేసుకుంటారు. మాది విజయనగరం జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పెట్టారు. ఈరోజు కొన్ని జిల్లాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు 2 ఏళ్ల క్రితం నుంచి నోటిఫికేషన్ ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. భర్తీ చేయకపోగా నిరుద్యోగులకు ఇచ్చిందే చాలా తక్కువ పోస్టులు, 6,000 మంది ఉద్యోగాలు. వీటిని కూడా ఈరోజు హోంగార్డ్ కోసం అని చెప్పి దాదాపు 40% APSP కానీ లేదా సివిల్ సంబంధించిన దాన్ని రిజర్వేషన్ పెంచి నిరుద్యోగులు నట్టేయటం ముంచే కార్యక్రమం చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు కనీసం నోరు మెదపకుండా ఈరోజు మూగబోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చిన హామీ ఏతుందో ఆ హామీని నిలబెట్టుకోవాలా. నిరుద్యోగులు రావాల్సిన ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఫల్యమైంది. తక్షణమే రాష్ట్ర హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ముందుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే ఇస్తాం అని చెప్పి ఒక ఏజీ నియమించి కోర్టు అవసరమైతే స్టే తీసుకొచ్చి 6,000 మంది ఉద్యోగాలు నిరుద్యోగులకే, ప్యూర్ నిరుద్యోగులకే రావాలి. గత 8 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక ఈరోజు వయసు పైబడి మరోపక్క ఈవెంట్స్కి బరువు పెరిగి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు నిరుద్యోగుల తరఫున మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. ఇప్పటికే నెలకు 10,000 రూపాయలు ఫీజు కట్టి కోచింగ్ తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. అందుకని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ చర్యల ప్రక్రియ తక్షణం భర్తీ చేయాలని చెప్పి, ఆ రకంగా రాకపోతే రేపు చలో విజయవాడ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన DYFI నుంచి హెచ్చరిస్తున్నాం.